దావోస్ లో మంత్రి నారా లోకేష్ వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. WTCA గ్లోబల్ చైర్మన్ ను కలిసి ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ల ఏర్పాటు చేయాలన్నారు. హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్ తోనూ భేటీ అయ్యారు. రైతు ఆత్మహత్యలపై ఏర్పాటైన కమిటీ తొలి సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. కాంగ్రెస్ డిక్లరేషన్ ను నమ్మి రైతులు ఓట్లేశారని, ఏడాదిలోనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కమిటీ నెల రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తుందన్నారు. చింతల్ బస్తీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. షాదాన్ కాలేజ్ ఎదురుగా ఉన్న కూల్చివేతలను అడ్డుకున్నారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చుతారన్నారు. సీఎం వచ్చే వరకు కూల్చివేతల్ని నిలిపివేయాలన్నారు. హైదరాబాద్ లో టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల్లో తనిఖీలు చేస్తున్నారు. పుష్ప 2 సహా సినిమాల బడ్జెట్ పై ఆరా తీస్తున్నారు. తెలంగాణలో కొత్తగా ప్రారంభించబోయే సంక్షేమ పథకాలపై గ్రామ సభలు వాడివేడిగా సాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా గందరగోళం కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా ధరూర్లో జనం ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని సంతోష్ పత్తి జిన్నింగ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 6 కోట్ల రూపాయలు విలువ చేసే పత్తి దగ్ధమైంది. కోటి విలువ చేసే పత్తి గింజలు అగ్నికి ఆహుతయ్యాయి. 2 ట్రాలీ ఆటోలు కూడా తగలబడిపోయాయి. యూపీ కేబినెట్ మొత్తం ఒకేసారి కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించింది. సీఎం యోగి, డిప్యూటీ సీఎంలతో పాటు మొత్తం 54 మంది మంత్రులు ఈ త్రివేణి సంగమంలో స్నానాలు చేశారు. గంగా నదికి హారతిచ్చారు. సైఫ్ అలీ ఖాన్ ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ను కలిశారు. తీవ్రంగా గాయపడిన సైఫ్ ను అతడు తన ఆటోలో ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన భజన్ సింగ్ కు ధన్యవాదాలు తెలిపాడు సైఫ్. అన్ని విధాలా ఆదుకుంటానన్నాడు.